అందరికీ నమస్కారం. నా పేరు పివి అప్పలనాయుడు, విశాఖపట్నంలో పివి రెడ్డి నాయుడు గారు అంటే అందరికీ సుపరిచితులు. వారి బ్రదర్ నేను. 96లో అత్రిసారితో పరిచయం. అందరికన్నా కాస్త లేటుగా విశాఖపట్నంలో నేను వారితో కాస్త వెనకబడే ఉండేవాడిని. అప్పుడు అందరూ ఎక్కువ సారు ప్రతి నెల కనీసం 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఎక్కువగా వస్తుండేవారు. 96లో స్టార్ట్ చేశారు విశాఖపట్నం రావడం. అంతకుముందు ఎప్పుడు వచ్చినా మాకు పెద్ద తెలిసింది కాదు, కానీ 96 నుంచి తరచుగా వైజాగ్ మాస్టర్స్ ఒక 10 మంది నుంచి స్టార్ట్ చేసి అట్లా వందలాది వేలాది మంది అయిపోయారు అలాగా. అట్లాగా ఈ క్లాసెస్ అన్నీ చూస్తూ నేను కూడా మా కుటుంబ సభ్యులతో పాటు వాటితో ఈ క్లాసెస్లో పాల్గొనడం ఒకట అలవాటు చేసుకున్నాము. సార్తో కూడా పరిచయం చాలా పెరిగింది. ఎక్కువగా సరదాగా నాతో బాగా ఉండేవారు. ధ్యానం చేస్తున్నావా చేయలేదా అవన్నీ కాదు, కానీ సరదాగా జాయిల్గా ఉండేవారు నాతో. 97, 98 ఎక్కువ ఇంకా అట్లా బాగా వారి సాన్నిధ్యం బాగా పెరిగి వారితో చాలా చక్కగా ఫ్రెండ్లీగా మోగేవారు నేను బాగా. 98, 99లో మా బివి రమణ గారు వారు సార్ గురించి ఆయన ఒక బయోపిక్ టైప్లో ఒక కంప్లీట్ మ్యాన్ ఒక పుస్తకాన్ని ఆయన తయారు చేశారు. అప్పుడు ఆయన నన్ను పిలిచారు, బాబు ఈ కంప్లీట్ మ్యాన్ పుస్తకం నీ చేతితో నువ్వు ముద్రించవయ్యా అన్నారు. అంటే ఆ రోజుల్లో ఒక 3000 కాపీలు ఫస్ట్ సార్ గురించి కంప్లీట్ మ్యాన్ అనే పుస్తకాన్ని ముద్రించే భాగ్యం నాకు కలిగింది. తర్వాత 99లో ఇదే తిరుపతి మహాపట్టణంలో ఆయన సంకల్పించినటువంటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆధ్యాత్మికులే రాజ్యం వెళ్ళాలి అని ఒక సోక్రటీస్ సిద్ధాంతాలతో ఆయన మదిలో మెలిగినటువంటి పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. కంచి రఘురామ్ గారు, భీమాస్ హోటల్ రఘురామ్ గారు వీరందరి సారథ్యంలో ఇక్కడ ఆ పార్టీ ఆవిర్భవించడము, భారత ప్రభుత్వం సంబంధించినటువంటి టిఎన్ శేషన్ గారు ఆనాడు వారి సమక్షంలో ఈ పార్టీ రిజిస్టర్ అవ్వడము, ఇక్కడ ఈ భీమాస్ హోటల్ నుంచే ఒక ఊరేగింపుగా బయటికి రావడము, ఇవన్నీ కూడా నాకు చాలా గుర్తుకొచ్చి చాలా ఆనందదాయకమైన మొదటి క్షణాలు అవన్నీ కూడా. ఆ రోజుల్లో ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, పార్టీ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, బాబు నువ్వు విశాఖపట్నం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించి నిలబడవయ్యా అన్నారు. సార్ చెప్పిన మాటలకి నేను విశాఖపట్నం 1 నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఒక 1500 ఓట్లు రావడం పెద్ద అదే విజయం. హేమాహేమిల మధ్యలో మనల్ని గుర్తుపెట్టుకొని 1500 ఓట్లు వేశారంటే గ్రేట్గా, అది ఒక పైసా ఖర్చు లేకుండా. ఆ ఎలక్షన్లో ప్రధానంగా ఉన్న మోటో ఏమిటంటే 1,00,000 పాంప్లెట్స్ ప్రతి ఇంటికి పంచాల, అదే ఎజెండా. ఆ పాంప్లెట్స్లో మన ధ్యాన ప్రచారం ఉంటుంది. మన ఈ సోక్రటీస్ సిద్ధాంతాలు కానీ పార్టీ సిద్ధాంతాలు మన ముఖ్యంగా ధ్యానంతో ఇవన్నీ అవి ప్రతి ఇంటికి చేరాలి, అదే ఆ ఉద్దేశం. ప్రతి ఇంటికి వెళ్ళి సార్ చెప్పినటువంటి ఆ సూత్రాలన్నీ కూడా ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నడిచి వెళ్ళి ఆ నెల రోజులు క్యాంపెయిన్ అంతా కూడా ఇండివిజువల్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్స్ అందజేసి ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. 1500 ఓట్లు రావడం జరిగింది. అదొక మంచి జ్ఞాపకం సార్తో పాటు నాకు. ఆయనకి ఎంతో ఆనందం కలిగింది. మనం
మనకి రిజల్ట్స్తో మనకు సంబంధం లేదు. ఆయన మదిలో ఆ పార్టీ ఒకటి ఉద్భవించింది. దానికి నేను నిర్ణయించుకున్నటువంటి సభ్యులు నిలబడ్డారు. ఆయన కాన్సెప్ట్ ఏంటో మనకు తెలీదు. ఆ ఉద్దేశం అయితే అందరికీ చేరాలి. ఆ ఉద్దేశంతో మనం కూడా చిత్తశుద్ధితో కార్యక్రమం చేశాను. 2000 సంవత్సరం అయిపోయింది. 2000 సంవత్సరం నుంచి 2007-8 సంవత్సరంలో ఇంకా యజ్ఞాలు యాగాలు ఉధృతమవుతున్నాయి. ఒక మంచి సంఘటన ఏమిటంటే, పుట్టపర్తిలో అనంతపురం జిల్లా మాస్టర్స్ అందరూ కలిపి పుట్టపర్తిలో ఒక 3 రోజులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో మన మురళి గారు, అనంతపురం జిల్లా లక్ష్మీ మేడం గారు, ఆవిడ కూడా అప్పుడు ప్రధానంగా నిలబడి ఆ పుట్టపర్తి కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, పుట్టపర్తిలో స్వామివారిని ఆహ్వానించడానికి మన ధ్యాన కార్యక్రమానికి అందరూ కలిపి వెళ్ళడానికి ఒక టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకున్నప్పుడు భగవాన్ సత్యసాయిబాబా గారు పలానా టైంకి అలా వస్తారు, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకు వాలంటీర్స్ మనకు చెప్పడం జరిగింది. పత్రి సార్ గారు, నేను, మురళి గారు, లక్ష్మీ మేడం గారు, కొంతమంది అనంతపురం జిల్లా సభ్యులు అందరూ కలిపి వెళ్ళాము. అట్లా చెప్పినట్టుగానే భగవాన్ సత్యసాయిబాబా గారు ఒక వీల్ చైర్లో అట్లా వచ్చి, నేను నా పక్కన సార్ ఏమించి ధ్యానంలో ఉన్నారు. సాయిబాబా గారు సార్ని అలా చూశారు, ఆయన ధ్యానం చేస్తున్నారు. నా చేతిలో ఉన్న ఇన్విటేషన్ను తీసుకున్నారు, అలా చూస్తున్నారు, పక్కన ఇచ్చేసారు. అది గొప్ప అనుభూతి అన్నమాట. అది ఆ 3 రోజుల ఫంక్షన్ జరిగింది. 3 రోజులు అయిన తర్వాత భారీ వర్షం కూడా కూర్చింది. పర్తిలో పత్రి సార్, అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్లో. అది చాలా బాగా అక్కడి నుంచి ఈ కార్యక్రమాల్లో వెనుదల ఉండి మా విశాఖపట్నం మాలో ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వెనకాల వాళ్ళు ఎంత చెప్తే అది మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాం. ముఖ్యంగా మరో గుర్తుకొస్తున్నాయని ఈ సంఘటనలన్నీ కూడా 30 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది. అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ సార్తో పాటు. ముఖ్యంగా ఆ పుట్టపర్తిలో ఉన్న సంఘటన 3 days అది చాలా గ్రేట్. అది పుట్టపర్తిలో పత్రి అన్నది ఒక సార్తో పంచుకోవడం భలే ఉందయ్యా, భలే అది బాగా జరిగింది, మంచి ఇన్సిడెంట్ అది. తర్వాత ఈ మన రమణ గారు పుస్తకాన్ని అచ్చు వేయించడం, తర్వాత విశాఖపట్నంలో ఒక ఆడియో రికార్డింగ్ స్టూడియోలో ముక్తి మార్గము, ధ్యానము, వేణు అనే ఒక 2 CDలు కూడా నేను దగ్గరుండి ఆయన చేత రికార్డ్ చేయించి మన వాళ్ళకి ఒక 3 SL ప్రింట్లు తీయించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కరోనా టైంలో సార్ ఏమయ్యా ఎక్కడ ఉన్నావు అని అడిగారు. అప్పట్లో నేను సార్ ఏదో పని మీద గుంటూరు వెళ్తున్నాను సార్. గుంటూరు వెళ్తున్నావా, అక్కడ ఒక పని చేయాలయ్యా, సీతాయనం పుస్తకం అన్ని కరెక్షన్స్ అన్నీ అయ్యి ఒక ప్రెస్లో ఉంది, ఫస్ట్ ఒక 1000 కాపీస్ కావాలి, అది అందరికీ పంచాలి, అమ్మడానికి కాదు అన్నారు. సార్ భలేవారు సార్, నేను చేస్తాను సార్. ఆ 1000 కాపీస్ ఫస్ట్ కరెక్ట్గా సీతాయనం పోస్టరు మన అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన ఏ రోజు అయితే జరిగిందో అదే రోజున సీతాయనం బుక్ పోస్టర్ కూడా ఆ పిరమిడ్ వ్యాలీలోంచి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1000 కాపీస్ అందరికీ పంచారు. అది మనకి లాస్ట్ సార్ ఇచ్చినటువంటి, నాకు వచ్చినటువంటి అవకాశం. అది సార్ చెప్పిన పనుల్లో అదొకటి చిత్తశుద్ధితో నేను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సార్తో నేను పంచుకున్నటువంటి స్వీట్ మెమరీస్. ఆయన బాటలో మేము ఎప్పుడు కూడా ఉంటున్నాము. ఆ విశాఖపట్నంలో ఉన్న మాస్టర్స్ అందరూ చాలామంది అందరూ చేస్తుంటారు. క్లాసెస్ అవి నేను పెద్దగా అవి పార్టిసిపేషన్స్ నావే ఉండదు. బిహైండ్ ది కర్టన్ ఏమన్నా జ్ఞాన ప్రచారానికి వాటికి అన్నీ కూడా చేస్తుంటాం. అంతే.
ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తిరుపతి సొసైటీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిఎంసి ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో బాబు గారు ప్రాపంచికమైన సేవలు చాలా చేస్తుండారు బాబన్న. పత్రి సార్తో పరిచయం ఎప్పుడైతే రెడ్డి నాయుడు గారి ఫ్యామిలీకి అయిందో ముఖ్యమైనది మీరు చెప్పలేదన్న, వారి ఇంటి మేడ మీద చక్కటి పిరమిడ్ నిర్మించారు. సో పత్రి గారు 97లో విజయవాడ వచ్చి రాఘవరావు గారు ఇంటికి ఫస్ట్ వెళ్ళినప్పుడు వారింట్లో రూఫ్ టాప్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూసి ఇది వెంటనే మన ఇంటికి కూడా వెళ్ళి నిర్మించాలని ఒక సంకల్పంతో ఇంటికి వెళ్ళి ఇది ఎలాగైతే రాఘవరావు గారి ఇంట్లో మేడ మీద కట్టారో సేమ్ అట్లాగే మా ఇంట్లో కూడా మేడ మీద ఫస్ట్ రూఫ్ టాప్ పిరమిడ్ అది నిర్మించడం జరిగింది. జరిగిన సంఘటన ఏంటంటే వారి రాఘవరావు గారి ఇంటూ ఎవరైతే గైడెన్స్ ఇంజనీరింగ్ సుబ్రహ్మణ్యం గారని ఒక ఇంజనీర్ ఉండేవారు. ఆయన అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. ఎందుకు వచ్చారో నాకు తెలీదు. సెంటరింగ్ అంతా చేసాము. మరుసటి రోజు కాంక్రీట్ వేద్దాం అనుకున్నప్పుడు నైట్ 9 గంటలకి దబ్బని పడిపోయింది. అది పడిపోవడం జరిగింది. ఏ ట్రైల్ జరిగింది, ఏం లాభం వచ్చిందా. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన గోదావరి ఎక్స్ప్రెస్లో ఏదో వైజాగ్ ఏదో పని మీద వచ్చి మా ఇంటికి వచ్చారు. వచ్చి చిన్న ఒక డిగ్రీస్ చిన్న ఎర్రర్ రాంగ్ వచ్చిందండి. దీనికి సింప్లిఫై చేసి దానికి ఒక కరెక్ట్గా 51 డిగ్రీస్ ఉన్నట్టుగా ఆయన ఒక యాంగిలర్స్ సెట్ చేసి మాకు ఇచ్చి దగ్గరుండి కాంక్రీట్ వేయించి ఆయన వెళ్ళిపోయారండి. 18 రోజుల్లో ఆ పిరమిడ్ 9x9 సైజు రూఫ్ టాప్ పిరమిడ్ కట్టడం జరిగింది. సార్ 19వ రోజున వచ్చారు. మాస్టర్ ఈకే పిరమిడ్ నామధేయం చేసి ఓపెన్ చేశారు. ఆ రోజు వరల్డ్ టీచర్స్ డే ఆయన మాస్టర్ ఈకే పార్వతీశం గారిని తీసుకొచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. అది కూడా ఒక పెద్ద స్వీట్ మెమరీ మా ఇంట్లో సార్తో పాటు. థ్యాంక్ యూ బాబు గారు. అలాగే ఎక్కడ మన పిరమిడ్ సొసైటీలో యజ్ఞాలు జరిగిన అన్నదానంలో నేనున్నాను అంటూ అన్నం పెట్టడం ఆయనకు ఎంతో ఇష్టం. మన తిరుపతి ధ్యానయజ్ఞం ఒకటి కానీ ఇప్పుడు కానీ వారు విశేషంగా మనకు సహాయ సహకారాలు ఈ ధ్యానయజ్ఞానికి అందించారు. వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనతో పాటు ఈరోజు ఎలా ఉందంటే ఒక స్కూల్ రీయూనియన్ ఎలా అవుతుందో బుక్ రచించిన రచయిత ఉన్నారు, దాన్ని ప్రచురించిన వారు ఉన్నారు. సో అద్భుతంగా సార్ సందేశం కూడా తీసుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఇది పత్రి సార్ సంబోధన. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నాకు పత్రి సారు నా ఉచ్ఛ్వాసము పత్రిజీ, నా నిశ్వాసము పత్రిజీ, నా శ్వాసే పత్రిజీ. నేను అంతగా ఆయనతో మమేకమైనాను. విషయం ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడ కానీ కులాలు, మతాలు, వర్గాలు ఇన్ని రకాలు ఉన్నాయి. ఒకే మాట, మై డియర్ మాస్టర్స్. మీరు ఒక్కసారిగా మీలో ఉన్న మాస్టర్ని అట్లే పైకి లేపుతాడు. అట్లే గాడ్స్, మూల చైతన్యం యొక్క అవశేషాలన్నీ మనలో ఉన్నాయి కదా. పరమాత్మ యొక్క మూల చైతన్యం మనలో ఉంది. మనమే దేవుళ్ళు. ఆ దైవత్వాన్ని ఎంతగా నువ్వు తిరిగి పునఃస్థాపితం చేసుకుంటావు, ఎంతగా ప్రతిస్పందింపజేసుకుంటావు అనేది నీ మీద ఆధారపడింది, నీ సాధన మీద ఆధారపడింది. దట్స్ ఆల్. ఈ విధంగా చెప్పిన ఆయన ప్రపంచంలో ఇంకెవరన్నా ఉన్నారో నాకు తెలియదు. మీకేమన్నా తెలుసుంటే చెప్పండి. ఒక్క మాట చాలు కదా, ఇంతకన్నా ఇంకేముంది. మీరు మాస్టర్స్ అండ్ గాడ్స్. సో ఇప్పుడున్న 21st సెంచరీ లేటెస్ట్ ఆధ్యాత్మికత అంతా కూడా మీరంతా గాడ్స్ అనే చెప్తా ఉన్నారు. ఇది అప్పుడే సార్ 40 ఏళ్ల క్రితం చెప్పాడు. నేను ఇక్కడ ఈ ప్రాంతంలోనే, అంటే ఇదే మహతి ఆడిటోరియంలో చాలాసార్లు పత్రి సార్ ఇక్కడికి వచ్చారు. చాలా సమావేశాలు జరిగాయి, చాలా ఆత్మానందం పొందారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, పత్రి సారికి తిరుపతి అంటే కొంచెం ఇష్టం ఉంది. అంటే ఆయన ఎక్కడ మిగతా చోట్ల లేదని కాదు, ఇక్కడ కొంచెం ఇష్టం ఉంది. ఏంది తిరుపతి ప్రత్యేకత? తిరుపతి ప్రత్యేకత ఎందుకు ఇంతమంది తిరుపతికి వచ్చారు? ఇంత వందల మంది ఇంత ఆదరంగా ఎందుకున్నారు? తిరుపతి, తిరు అంటే శ్రీ, పతి అంటే శ్రీకి పతి వెంకటేశ్వర స్వామి.
తిరుమల, తిరు అంటే శుభకరమైన, మలై అంటే కొండ, శుభకరమైన కొండ. సో తిరుపతి, తిరుమల వాటి పేర్లు సార్థక నామధేయాలు. ఈ సార్థక నామధేయాల వెనుక ఎంత చరిత్ర ఉందంటే 1,00,000 ఏండ్ల చరిత్ర ఉంది. 1,00,000 ఏండ్లు. తిరుపతిలో ఇదే స్థానంలో ఆది మానవులు కాడి నుంచి 1,00,000 ఏండ్ల ఆది మానవుల కాడి నుంచి మీకు ఆళ్వార్లు, నయనార్లు, గొప్ప గొప్ప చక్రవర్తులు, మీకు తెలుసు శ్రీకృష్ణదేవరాయల కాడి నుంచి సాళు నరసింహరాయలు, సాలివ మంగదేవ, గొప్ప గొప్ప చక్రవర్తులంతా కూడా మొత్తం తిరుపతికే పయనమైనారు. మీరు బాగా ఆలోచించండి. గొప్ప గొప్ప పండితులు, గొప్ప సిద్ధాంతవేత్తలు, రామానుజాచార్యుల కాడి నుంచి వీళ్ళందరూ తిరుపతికి ఎందుకు వచ్చారు? ఆ టైంలో తిరుపతిలో ఎక్కడ కానీ భయంకరమైన ఇవన్నీ క్రూర మృగాలు, ఏనుగులు, పులులు, వీటికన్నిటికీ మించి నిరంతరం వానలు, అసలు ఎట్లుండేది, బీభత్సంగా ఉండేది తిరుమల. ఈరోజు తిరుమల మనకి చాలా సులభం, అటు పోయి అటు ఎక్కేసి దిగేస్తున్నాం. ఆ రోజు తిరుమలకు పోవడం అంటే ప్రాణాలని పణంగా పెట్టడం. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడి నుంచో జనము, అన్ని దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి జనం వచ్చి తిరుమలకి ఏతించడం, తిరుపతికి తిరుమలకి ఏతించడం అంటే ఏం ఆంతర్యం? తిరుపతి అనేది పురాతన నగరాల్లో, ఊర్లలో ఒకటి. కంచి, ఇక్కడ కంచి ఉంది, కాశీ ఉంది, ఇవన్నీ పురాతన నగరాలు. తిరుపతి కూడా దీనికి 1000 ఏండ్లకే ఇది ఒక పట్టణం. అప్పటికే వీధులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. మరి ఇంత మహిమాన్వితమైన ఈ నగరము తిరుపతి యొక్క మూల స్వభావం ఏందిరా అంటే ధ్యానము, తపస్సు, స్వాధ్యాయము, నిరంతర అధ్యయనం. గొప్ప గొప్ప మహాపండితులంతా ఇక్కడ ఉన్నారు తిరుపతిలో. గొప్ప గొప్ప సంగీతకారులు, విద్వాంసులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క పాదధూళితో ఇదంతా అట్లే మొత్తం పావనం అయిపోయింది. సో ఇంత గొప్ప తిరుపతి నగరం చరిత్ర చాలామందికి తెలియకపోవచ్చు, తిరుపతిలో ఉండే వాళ్ళకే తెలియకపోవచ్చు. మీకు అంతెందుకు, చంద్రగిరి ఉంది, విశేషమైనటువంటి హంపి నగరం, విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి. 3వ రాజధాని. హంపి తర్వాత వాళ్ళు రాజులు అయిపోయినాక, ఓడిపోయినాక పెనుగొండకు వచ్చారు. పెనుగొండ నుంచి స్వామివారి పాదార విందాల దగ్గర కనుక ఉంటే మనకు మేలు జరుగుతుంది అనేసి ఒక గొప్ప భావనతో విజయనగర రాజుల చివరగా రాజధానిగా చంద్రగిరిని చేసుకున్నారు. సో ఇంత గొప్ప చరిత్ర అంటే నిరంతరం ఇక్కడ గొప్ప గొప్ప వేదాంతులు, వాళ్ళు పండితులు, ఇంకొకటి చాలా గొప్పవైనటువంటి దేవదాసీలు, నృత్యం చేస్తుండే దేవదాసీలు, వీళ్ళందరూ కూడా భక్తులు, అందరు నిరంతరం ప్రవాహంలాగా పోటెత్తేవాళ్ళు. సో ఇలాంటి చోట్ల పిఎంసి ధ్యాన మహాయజ్ఞానాన్ని నిర్వహించాలనుకోవడమే ఒక గొప్ప ఆలోచన. అది మామూలు ఆశా విషయం కాదు కదా. సో ఇంకొక విషయం, మీకు ఈ ప్రదేశం ఉంది కదా, మహతి అనే ఒక ఆడిటోరియం, ఒక 100 ఏళ్ల క్రితం గోశాల. గోవులన్నీ ఇక్కడ నిరంతరం తన అంబారావాలతో ఇక్కడంతా ఆహ్లాదపరిచేవి. మీరు ఎప్పటికీ దాని యొక్క అవశేషము ఆ పక్కనే పోతే మీకు ఆ మూల ఉంటుంది, వాటి యొక్క పాత కట్టడాలకు సంబంధించిన అవశేషం ఉంటుంది. అది కాక ఇంకొకటి, మన ధ్యానులందరూ కూడా ఈ పిరమిడ్ అంటే ఇక్కడ మనకు ఇది కానప్పుడు పిరమిడ్ సొసైటీలో ఫస్ట్లో ఇక్కడే ధ్యానం చేస్తూ ఉన్నారు. చాలామందికి తెలుసు ఆ విషయం. ఇంకొక గొప్ప విషయం, ఈ ప్రాంతం యొక్క విశేషం, జస్ట్ అటు తొంగి చూస్తే మీకు నృసింహ తీర్థం అని ఉంటుంది. నృసింహ తీర్థం అనేది ఒకప్పుడు తిరుపతికి జలధార, దాహం తీర్చినటువంటి జార. అక్కడ రంగనాథ స్వామి పడుకొని ఉంటాడు. ఆయన కింద నుంచి నీళ్లు జల ఊట ప్రారంభిస్తూ ఉంటాయి. తిరుమల శేషాచలం కొండల నుంచి, తిరుమల కొండల నుంచి అది అంతర్వాహినిగా ప్రవహించి ఆ స్వామివారి చెంత నుంచి మనకందరికీ జలోదకాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినా మీకు ఇక్కడున్న ప్రదేశము కానీ, ఈ పరిసరాలు కానీ, ఈ విశేషాలు కానీ, ఇవన్నీ కూడా ధ్యానంతోనూ ఆత్మజ్ఞానులతోనూ తపస్సంపన్నుల సాంగత్యంతోనూ ముడిపడి ఉన్నాయి. అటువంటి గొప్ప క్షేత్రంలో మనము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. పత్రి సారు ఊరికే ఆషామాషిగా తిరుపతిని పట్ల ఆయన కొంచెం ఆశను, మోహం చూపించడం కాదు, దానికి ఒక కారణం ఉంది. అట్లే గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ తిరుపతి నుంచే జరిగాయి. అది వాస్తవం. చాలామంది తెలుసు.
అంతకుముందు రఘురామ్ సార్ కానీ, కేశవరాజు కానీ, వీళ్ళంతా కూడా కుప్పన్న కానీ, సంగీత బాబు కానీ, వీళ్ళంతా కూడా తిరుపతి నుంచే, శివప్రసాద్ కానీ, వీళ్ళంతా తిరుపతి నుంచే ఉద్భవించారు. సాయి కుమార్ రెడ్డి, వీళ్ళంతా ఏమి తిరుపతి వాళ్ళు ఎందుకు అంత ప్రముఖులు అయిపోయినారు? ఆడాడో అక్కడ ఉండాల్సిన వాళ్ళు అంటే ఇక్కడ తిరుపతిలో ఉన్న వాతావరణము అదంతా కూడా. సో ఇవన్నీ కాదు. ఫస్ట్ సారు మీకు అందరికీ తెలుసో తెలియదో, ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు నేను కొత్తలో కలిసినప్పుడు సార్ ఒక అద్భుతమైన యూనివర్సిటీని ఇక్కడ ప్రవేశపెట్టాలనుకున్నారు. దాని పేరు శ్రీ వెంకటేశ్వర స్పిరిచువల్ యూనివర్సిటీ. తెలుసా? చాలామందికి తెలుసుంటా, తెలియదు, నాకు తెలియదు, కొంతమందికి తెలుసు. శ్రీ వెంకటేశ్వర స్పిరిచువల్ యూనివర్సిటీ అది కళ్ళు తిరిగిపోయింది నాకు. అది ఏందిరా అంటే ఆ యూనివర్సిటీ కాన్సెప్టు ప్రపంచంలో ఇంతవరకు స్పిరిచువల్ యూనివర్సిటీ అనే దాంట్లో ఈ పాయింట్లన్నీ నేను రాశాను. ఆయన చెప్తూ ఉంటే రాశాను పక్కన. అసలు దాంట్లో యాస్ట్రల్ ట్రావెల్ కాడి నుంచి అసలు మీరు ఏంది ఇక్కడి నుంచి మీరు ధ్యానం ద్వారా జరిగేటువంటి పరిశోధనాత్మకమైన అంశాలు ఏమేం జరుగుతాయి, పరిణామాలు, తర్వాత ఏంది సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంది, స్పిరిచువల్ సైంటిస్ట్గా మనం ఎందుకు మారాల్సిన ఆవశ్యకత ఏంది, ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చిన సవాళ్ళను మనం ఎట్లా ఎదుర్కోవాలి. సో ఇవన్నిటి గురించి దాంట్లో అద్భుతమైన సబ్జెక్ట్ ఉండేది. అది ఎందుకో అది కాలేదు, అది రూపుదిద్దుకోలేదు. కానీ ఆ యొక్క ఆశయం మాత్రం అట్లే నిలిచిపోయింది. అదొక సీక్రెట్గా నిలిచిపోయింది. అది ఎందుకు అట్లా నిలిచిపోయింది. సరే, ఆ తర్వాత ఇప్పుడు నేను 1995లో నేనేదో ఇక్కడి నుంచి, నేను యాక్చువల్ జర్నలిస్టు, నేను అక్కడి నుంచి నేను ఒక స్పెషల్ ఆపరేషన్ మీద పాడేరు ఏజెన్సీలో ట్రైబల్స్ మీద, గిరిజనుల మీద వర్క్ చేయడానికి వెళ్ళాను. అక్కడ సరే అంత చేసుకొని వచ్చాను. మళ్ళీ ఎక్కడో కొంచెం హెల్త్ పాడైంది. అంటే మలేరియా. ఇప్పుడు తిరుమల అడవుల్లో అడవి ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి. మీరు దీంట్లో వింటూనే ఉంటారు, పుస్తకాలు వాటి పేపర్లలో వస్తూనే ఉంటాయి. కానీ వాటికంతా కూడా ఇప్పుడు నేను భయపడలేదు. కానీ అంత దోమ ఉంది. ఆ దోమ పేరు మలేరియల్ ఫాల్సిపారం ఇస్తుంది. ఆ దోమ మనకి, ఆ దోమ మమ్మల్ని అంతా దెబ్బతీసేసింది. అసలు ప్రాణాంతకమైపోయింది. మా వాళ్ళు చాలామంది చచ్చిపోయినారు. నేను కూడా 1 సంవత్సరం రోజులు అసలు ప్రాణాలు పోయినాయి అనుకున్నాను. చచ్చిపోయేది మళ్ళీ వచ్చేది. అట్లాంటి పరిస్థితుల్లో ఒకసారి మన మాస్టరు వాళ్ళు వచ్చి ఒకసారి పలకరించి, ఈ మాదిరిగా పత్రికారని ఆయన వచ్చారు, ఆయన అడవి చూడాలంటున్నారు. అడవి చూసేది అంటే లేదు, ఒక చిన్న ట్రెక్కింగ్, మాది ట్రెక్కింగ్ ఇది ఉందన్నమాట, మీరు చూడాలంటున్నారు, మీరు కొంచెం సహాయం చేయాలా అన్నారు. అది మునుస్వామి అండ్ శేఖర్ అనే వాళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్. సరేలే, ఎవరో అడుగుతున్నారు కదా, మన ఫ్రెండ్స్ కదా అడుగుతున్నారు, ఆయనతో నాకేం పని అని సరే అనేసి తుంబురు తీర్థం తీసుకుపోయినాం. ఫస్ట్ తీర్థం తుంబురు తీర్థంలో వీళ్ళంతా ధ్యానాలు చేసుకుంటారు. నాకు అప్పుడు ధ్యానం తెలియదు పెద్దగా, ఏముంది అందరూ చేసుకుంటారు, వాళ్ళకంతా అక్కడ ఏర్పాట్లు చేయడము అది జరుగుతూ ఉంది. రాత్రి తుంబురు తీర్థం అనేది ఒక లోయలో ఉంటుంది. కొంతమంది చూశారు, చాలామంది చూశారు, మన వాళ్ళు కొంతమంది ట్రెక్కింగ్ చూశారు, అది చూశారు. పద్మా మేడం వాళ్ళంతా కూడా ఉన్నారు, వాళ్ళంతా సార్ వాళ్ళంతా కూడా. అక్కడ తుంబురు తీర్థంలో అది డౌన్ లోపలికి ఒక 1000 అడుగులు లోపలికి వస్తే ఒక లోయ. ఆ లోయలో అద్భుతమైన ప్రదేశము. అక్కడ ఒకప్పుడు చాలామంది ఋషులు తపస్సు చేసిన ప్రదేశము. ఆడంతా కూర్చున్నారు, ధ్యానం చేస్తున్నారు రాత్రంతా. అక్కడ ఒక గుహ ఉంది, దాని పేరు తరిగొండ వెంగమాంబ గుహ. ఆ గుహలో కొద్దిమంది ఉన్నారు, అంతా ఇది జరుగుతూ ఉంది. అర్ధరాత్రి అయింది. ఉన్నట్టుండి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి నరిచేశారు. ఏమైంది అంత మొదలే భయంకరమైన అడవి, ఏమైందో తెలియదు. ఏమన్నా పులి ఏమన్నా వచ్చి పడిందా, లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగిందా, ఏమైనా అనుకోలేదు. కొద్దిసేపటికి ఒక పెద్ద బోనభోంతరాళ్ళు దద్దరెళ్ళేటట్టుగా శబ్దం వచ్చేసింది. ఏందిరా అంటే అక్కడెక్కడో హైట్లో పాపవినాశనము నీళ్లు నిండిపోతే గేట్లు ఎత్తేశారు, డ్యామ్ గేట్లు. ఆ నీళ్లు అక్కడి నుంచి పెద్ద ఉరవడిగా 1000 అడుగులు డౌన్లోకి వస్తూ ఉందంటే ఎట్టుంటాయి చూస్తే. పెద్ద పెద్ద బండరాళ్ళు ఫుట్బాల్ లాగా పోతా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు మొదళ్లతో సహా ఏదో ఇట్లా విసిరినట్టుగా వెళ్ళి పడిపోతూ ఉన్నాయి. నీళ్ళు వచ్చేసింది. అంటే శబ్దం ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ శబ్దం అట్లే గుహల్లో నుంచి అట్లే అడవుల్లో అట్లే వచ్చేసింది. ఇక్కడంతా వెళ్తా ధ్యానం చేస్తున్నారు మనోళ్ళు. సో వాళ్ళని గట్టిగా అరిచి ధ్యానం అని అంటే
ఇంతలోపల ఎవరో వచ్చారు, పత్రి సార్ కనపడడం లేదు, పత్రి సార్ కనపడడం లేదు. అయ్యో పత్రి సార్ ఏమైనారు? అంతేనా, ఫస్ట్ రౌండ్కే అయిపోయిందా అడవిలో అనుకునేసి పత్రి సార్ కనపడలేదు. అంతా ఎతికినాను, జనమంతా కకావికలం అయిపోయినారు. ఏదో ఇప్పుడు కాకులు వచ్చి ఎగిరిపోతాయి చూడండి, ఉన్నట్టుండి ఏమన్నా రాయేస్తే ఆ విధంగా అయిపోయింది. సరే చూస్తే మళ్ళీ ఎట్లబ్బా అన్నీ ఎతికినాము, అంతా ఓని నీళ్లు పోతా ఉంది, అంతా అయిపోయింది. మళ్ళీ ఎట్లబ్బా అని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళందరూ భయపడిపోయినారు, మిగతా వాళ్ళంతా ఎట్లా ఏం జరిగింది అది ఇది అనేసి. మళ్ళీ పక్కనే ఒక చెయ్యి భుజం మీద పడింది. ఏమయ్యా రమణ, అంతా సుఖమే కదా, ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు. ఇది చూస్తే పత్రి సారు గడ్డం నిమురుకుంటా ఉన్నాడు. వారు మీకోసం ప్రపంచం అంతా ఎతుకుతారు, వీళ్ళంతా ఎతుకుతా ఉన్నారు, మీరు ఉన్నారో లేదో అవుట్ అనుకున్నాము. లేదు, నేనెందుకు అవుట్ అవుతాను, మిమ్మల్ని అవుట్ చేయకుండా నేనెందుకు పోతాను అది అని ఆయన గడ్డం పెంచుతున్నాడు. అమ్మా ఈ పెద్ద క్యాండిడేట్ మామూలుడు కాదు అనుకొని మళ్ళా ఆ నీళ్లు ఫోర్స్ పోతా ఉంది. మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఆయన ధ్యానం చేయించి మళ్ళీ నీళ్లు తగ్గినాక తెల్లవారితో ఎవరికి ఏం కాలేదు, హాని కలగలేదు, అంత కూడా కలగలేదు, అందరినీ తీసుకొని అయిపోయింది టైము. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. అయ్యో అవునా, సరే అట్లయితే అయిపోయింది. అది ఇంకా 2 నిమిషాలే కాబట్టి ఇంక ఇవన్నీ కాదు. నేనేంటంటే కంప్లీట్ మ్యాన్ బాబు గారి యొక్క సహకారంతో కంప్లీట్ మ్యాన్ ప్రచురించినాము. అంటే నేను 95కి వచ్చాను, 99కంతా ట్రెక్కింగ్ మీద బుక్ వేసాము. అది తిరుమల స్పిరిచువల్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ మీద బుక్ వేసిన స్పిరిచువల్ సొసైటీ మనదే. దాని పేరు ఆధ్యాత్మిక ట్రెక్కింగ్. సో ఫస్ట్ టైం అడవుల్లోకి అంతర్యాత్ర. ఆ ట్రెక్కింగ్కి రాఘవరావు గారు 2 రోజుల్లో అన్ని ఏర్పాట్లు 2 రోజులు సార్ చెప్పిన నాకంతా తెలియదుయా, నాకు 2 రోజుల్లో పత్రిక కావాలి ట్రెక్కింగ్ అంతా అన్నాడు. రాఘవరావు గారి దగ్గర కూర్చొని విజయవాడలో అప్పటికప్పుడు కరెక్షన్లు చేసి ఆ పుస్తకాన్ని సారే దగ్గరుండి ప్రింట్ చేయించి ఆ పుస్తకాన్ని మన దీంట్లో కూడా మీరు చూసుంటారు. అది అడవుల్లో ఆవిష్కరణ జరిగింది. అడవుల్లో పుస్తకావిష్కరణ ట్రెక్కింగ్ పుస్తకం అయిపోయింది. ఇంక స్పీడ్గా చెప్పేస్తాను ఎక్స్ప్రెస్. ఆ తర్వాత అయిపోయింది ఏంటంటే పుస్తకం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ మ్యాన్ ఇంకా రెడీ అయిపోయింది 2000 సంవత్సరానికి. సో కంప్లీట్ మ్యాన్ ఏం చేయాలా సార్, మీరు కంప్లీట్ మ్యాన్ సార్ అంటే కంప్లీట్ మ్యాన్ అంటే ఏమనుకుంటాను నువ్వు అని ఆయన తమాషలు అన్నాడు. సరే రెడీ చేసేస్తాము. సార్కి రెడీ చేస్తే వెంటనే బాబు నువ్వు ఏం చేస్తారో తెలియదు, నువ్వు చెయ్యాలన్నారు. ఈయన పాపం ఏం చేస్తారు, ఎంత ఖర్చు అయింది తెలుసా పాపం, కరెక్షన్స్ దిద్దేది మళ్ళీ అవన్నీ చూసుకొని అవన్నీ చేసి దాదాపు అప్పుడే 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టి కాపీలు వేసి ఇక్కడికి మన కర్నూలు ధ్యాన యజ్ఞానికి మహాయజ్ఞానికి తీసుకుపోయినా అది హైలైట్ అయింది కంప్లీట్ మ్యాన్. అది ఆయనకి ఆ క్రెడిట్ గోస్ టు బాబు అండ్ వాళ్ళ బ్రదర్. ఆ తర్వాత మళ్ళా కూడా కంప్లీట్ మ్యాన్కి సార్కి కంప్లీట్ మ్యాన్ మీద ప్రేమ ఉంది, మళ్ళా ఇంకొక కాపీ వేశారు. సో అది కూడా దానికి కూడా ఒక ఇది ఉంది, కథ ఉంది. సరే అదేదో అయిపోయింది. తర్వాత ఇక స్పీడ్ అయిపోవాలి కదా మనం. ఆ తర్వాత కంప్లీట్ మ్యాన్ అయిపోయినాక ఒకరోజు నేను మళ్ళా సార్ ఏం చేశారంటే ఉన్నట్టుండి ఒకరోజు, అయ్యా నువ్వు ధ్యానాంధ్రప్రదేశ్కి రావాలి, నీ అవసరం ఉంది అన్నాడు. సరే గురువు చెప్తే ఇంకా కాదంటామా, నేను మా మిస్సెస్ కూడా ఆమె సంగీత, ఆమె కూడా జర్నలిస్టు, ఇద్దరం వెళ్ళిపోయినాం. అయ్యో ఇక్కడ అందరూ నోరు కొట్టుకుని ఎట్లా వెళ్ళిపోతే ఎట్లా బతుకుతారు మీరు అది అని. ఏమో చూస్తాం, మళ్ళీ తర్వాత గురువు పిలిచాడు కదా, మనం గురువు ఆజ్ఞ అనేసి వెళ్ళిపోయి ఆ ధ్యానాంధ్రప్రదేశ్ని ఒక కొలిక్కి తెచ్చి ఒక 3 ఏళ్ళు పనిచేసి మళ్ళీ తిరుపతికి వచ్చి నేను ఎస్వి భక్తి ఛానల్లోకి వచ్చేయాల్సి వచ్చింది, వెళ్ళిపోయినాము. ఆ టైంలో ఆయన కాన్సెప్ట్స్ అవన్నీ పత్రి సార్తో పాటు తిరిగిన చూసినాము. అప్పుడు సార్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అల్టిమేట్ మ్యాన్ బుక్ వేయాలి సార్ మీ గురించి అన్నాను. ఉండు కంప్లీట్ మ్యాన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఉండు కొంచెం వెయిట్ చేయ అల్టిమేట్ మ్యాన్కి అన్నాడు. సార్ కాదు వేసేద్దామంటే ఇంకొకటి తయారు చేద్దాం, కొత్త కాన్సెప్ట్స్ అవన్నీ. లేదులే కొంతకాలం వెయిట్ చేయన్నారు. సారు మొన్న అంటే జస్ట్ ఆయన వెళ్ళడానికి ముందు ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు భీమాస్ రెసిడెన్సీలో ఆయన నన్ను పిలిచి ప్రత్యేకంగా కూర్చోబెట్టి అందరు ఎవరు లేనప్పుడు అల్టిమేట్ మ్యాన్కి ఇప్పుడు రైట్ టైం, ఇది ఇప్పుడు రావాలా, ఎందుకంటే మనం చాలా సక్సెస్ఫుల్గా చేసాము యాక్టివిటీస్ అంతా. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా అల్టిమేట్ మ్యాన్గా రావాలా అనేదే ఆయన చెప్పి ఆయన నాకు టాపిక్స్ డిక్టేట్ చేశాడు. టకటకటక అన్నీ రాసేసాను ఆ టాపిక్స్ అన్నీ. సో త్వరలో అది నెక్స్ట్
ఇయర్కి మనం అల్టిమేట్ మ్యాన్, కంప్లీట్ మ్యాన్, అల్టిమేట్ మ్యాన్ వచ్చేస్తే అంతటితో సార్ చెప్పినటువంటి స్పిరిచువల్ సైన్స్ సంబంధించిందంతా కూడా కంప్లీట్గా మనందరికీ సమగ్రంగా సంపూర్ణంగా ఆయన కాన్సెప్ట్స్ అన్నీ చేరుతాయి. కాకపోతే ఒకటే షరతు, సార్కి 1,00,000 పుస్తకాలు చదివిన సారు మనోళ్ళు ఇప్పుడు పుస్తకాలు చదవడం లేదు, నాకు అర్థమైంది. పుస్తకాలు మాత్రం చదువుతానంటేనే అల్టిమేట్ మ్యాన్ ప్రింట్ చేస్తాం అందరూ, లేకపోతే కాదు. కాబట్టి అల్టిమేట్ మ్యాన్ నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. అట్లే అందరూ పుస్తకాలు చదువుతారు. ఇంకా ఇతరత్రా కూడా మనం మళ్ళీ ఇంకెప్పుడన్నా కానీ సార్ విషయాలు మాట్లాడుకుందాం. ఆయన యొక్క గొప్పతనము, ఔన్నత్యము, అలాంటి మహానుభావుడితో ఉండడము, ఆయన మిషన్ ఎంత త్వరగా జస్ట్ 30 ఏళ్లలో ఆయన మిషన్ కంప్లీట్ చేసుకొని ఆయన మనకి ఎంత చెప్పాల్సిందో చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఫస్ట్ ఫొటోసు నేనేదో తీసే అదృష్టం నాకు కలిగింది. అప్పుడు నేను ఏదో ఫోటోగ్రాఫర్, ఇప్పుడు నేను డిజిటల్ అంతా వచ్చేసింది కదా. నేను 200 డాక్యుమెంటరీస్ చేశాను ఎస్యూబీసీలో, చాలా ఫోటోగ్రాఫ్స్ వర్క్ చేశాను. అవన్నీ ఒక ఎత్తు, పత్రిసారిని తీయడం ఒక ఎత్తు. ఆయన ఎంత తీసినా కూడా అందంగా కనిపిస్తాడు, అందువల్ల మళ్ళీ తీస్తానే ఉండేది. డబ్బులన్నీ ఫిల్మ్కి అయిపోయేది అట్లా. సో మొత్తానికి ఆయన ఫస్ట్లో తీసిన ఫోటోలే ఇప్పుడు మనకు చాలా వరకు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా ఆయనతో సాంగత్యం కొనసాగుతూ ఆయన అట్లాంటి మహాద్భుతమైన వ్యక్తి ఈరోజు మనకు కళ్ళ ముందు, ఇక్కడ లేకపోయినా కళ్ళ ముందు ఉన్నాళ్లే, లేకపోయినా ఇంతమంది జనము ఇంకా మల్టిప్లై అవుతూ ఉండడం అనేది ఆయన యొక్క సత్సంకల్పానికి నిదర్శనము. కానీ ఒకటి చెప్పాడు, ఇంక టైం లేదు కాబట్టి సంకల్పం ఎట చేయాలనేది మళ్ళీ చెప్తలేము. థ్యాంక్ యూ సార్. రమణ గారు, తిరుపతిలో ట్రక్కింగ్ అంటే ఈయనే, బివి రమణ గారు ట్రక్కర్ రమణ అంటారు. థ్యాంక్ యూ సార్. సతీష్ గారి సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నా పేరు సతీష్ కుమార్, రాయచోటి. సో ఇవాళ ఒక అద్భుతమైన సందర్శనంలో మీ అందరితో కలవడం ఒక అద్భుతంగా భావిస్తూ, నేను 1997లో పత్రిజీ గారితో పరిచయం కావడం, అది ఈ ఊరి నుంచే మా కజిన్ బ్రదర్ ఉదయ్ కుమార్ అండ్ విజయ్ కుమార్ వారి ద్వారా పరిచయం కావడము. అప్పుడు మిట్టా శ్రీనివాసులు గారు, రమణ గారు మర్చిపోయినట్లున్నారు, మిట్టా శ్రీనివాసులు గారు తిరుపతిలో మొట్టమొదటగా పత్రిజీ గారిని కలిసిన వ్యక్తి. సో ఇలాంటి పునాదిరాళ్ళంతా కూడా ఇవాళ పిఎస్ఎస్ఎం అద్భుతంగా ఉంది, అద్భుతంగా ముందుకు సాగుతూ ఉందంటే ఆ 30-35 ఇయర్స్ బ్యాక్ స్ట్రాంగ్గా ఆ పిల్లర్స్ పునాది వేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ అన్నీ ఈజీగా కనపడతా ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి. 30 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయాలంటే చాలా ఎన్ని హార్డిల్స్ ఉండేటివో అప్పుడున్న వాళ్ళకందరికీ కూడా తెలుసు. దట్టు అప్పుడు మన పత్రిజీ గారిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక క్లాస్ చేయాలంటే ఇంకా స్వీట్ మెమరీస్ ఇందాక అనుకుంటా ఉన్నాం, హార్డ్ మెమరీస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఆయనలో విశ్వామిత్రుడు బయటకు వస్తాడో, ఎప్పుడు గౌతమ బుద్ధుడు బయటకు వస్తాడో, ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందరినీ చూసేస్తాం. సో ఈయన గౌతమ బుద్ధుడు వస్తే పర్వాలేదు, విశ్వామిత్రుడు వస్తేనే మనకి ఇబ్బంది. ఎదుటి వాళ్ళతో అక్కడ అందరినీ మనం కోఆర్డినేట్ చేసింటాం కదా, వాళ్ళతో అంతా ఈ విశ్వామిత్రునితో అప్పుడు కొంచెం ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేసి, ముఖ్యంగా నేను గమనించింది ఒక 5 మినిట్స్లోనే క్లోజ్ చేస్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఎన్నెన్నో అనుభవాలు ఈ 30 ఇయర్స్లో పత్రిజీ గారితో ఎంతో అద్భుతంగా ముఖ్యంగా గమనించింది, ఎదిగింది. మల్టీ డైమెన్షన్లో ఎదగడం అనేది, ఆలోచించడం అనేది, ఉండడం అనేది పత్రిజీ గారి దగ్గర ఇంకొంచెం నేను అడ్వాన్స్గా తెలుసుకున్నాను. సో ఎన్నెన్నో ఇందాక సార్ చెప్పినట్లు కంప్లీట్ మ్యాన్, నాట్ ఏ స్మాల్ వర్డ్, చిన్న విషయం కాదు. బిఏ మాస్టర్ కంప్లీట్ మ్యాన్ అంటే
ఆ మల్టీ డైమెన్షన్లో చూసినప్పుడే ఆ విషయాలు అర్థమవుతాయి. సో అలాంటివన్నీ కూడా పత్రిజీ గారి దగ్గర పొందే భాగ్యం కలిగినందుకు మనందరం కూడా ఆనందించాలి. ఎందుకంటే ఆయన అంత అవైలబిలిటీ ఉన్నారు. 25 years బ్యాక్ అనుకునేవాళ్ళం, అప్పుడైతే రిలాక్స్గా సార్ రాబోయే కాలంలో నువ్వు దొరుకుతావో లేదో, అప్పుడు గంటలు గంటలు కూర్చునేవాళ్ళం 1999 2001లో. సో అలా అద్భుతంగా అప్పటి ప్రయాణం సాగింది. కొత్తలో తెలుస్తున్నట్లే ఈ ధ్యానం గురించి ఇది పరిచయం చేయాలి, ఒక గొప్ప కంటెంట్ ఇది అని తెలుసుకున్న వెంటనే ఏ రకంగా వీలైతే ఆ రకంగా అప్పుడు కొత్తగా స్పిరిచువల్ రియాలిటీ సిడి వచ్చేది. January 1 వచ్చిందంటే ఒక 1000 గ్రీటింగ్ కార్డ్స్ వెళ్ళిపోవాలి. ఏ రకంగా అయినా కూడా ధ్యానం స్ప్రెడ్ అయిపోవాలి, ఏదో రకంగా కొత్తగా కూడా. అలా ఎంతో తప్పనితో అప్పుడు చేసేవాళ్ళం. సార్ కూడా అంత అద్భుతంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని వందల సార్లు, కొన్ని మా ఇంట్లోనే సుమారైన ఆడియోస్ రిలీజ్ చేశారు. మా ఇంట్లో కూర్చోవడము, టేప్ రికార్డ్ అనడము, అప్పటికప్పుడు రికార్డ్ చేసేయడము. ఏం చేస్తున్నాడు అబ్బాయినా, వస్తాడు ఇత్తేమంటాడు అది ఇది అని చెప్పేస్తే ఒక సిడి రిలీజ్ అయిపోతుంది, ఒక క్యాసెట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా అద్భుతంగా ప్రయాణం సాగింది. 2001లో ఒక చిన్న రూఫ్ టాప్ పిరమిడ్ మా ఇంట్లో కట్టినాక చాలామంది సారు ఇయర్లీ ఒక 4-5-10 మాటలు వచ్చేవాళ్ళు ఇంటికి. అంటే మంత్లీ ఆర్ బై మంత్లీ సార్ వస్తే అప్పుడు కూడా సార్తో పాటు 10-20 మంది. ఫస్ట్ ఏమీ లేదు, ఫస్ట్ పిరమిడ్ చూపించేంతవరకు ఎవరిని వదిలేవాడు కాదు. అంత తపన సారుకు స్పిరిచువాలిటీ కానీ పిరమిడ్ అంటే. సో ఇలా స్ప్రెడ్ కావాలి. ఆయన విజన్ చాలా అద్భుతమైన విజన్, చాలా దూరదృష్టితో చాలా గొప్పగా పిఎస్ఎస్ఎం అంటే చిన్న విషయం ఏం కాదు, ఆయన గొప్ప దృష్టితో పెట్టాడు. అది ఒక్క లెవెల్ వరకు ఇప్పుడు వచ్చింది. దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తూ ఆ విజన్ను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన అందరిది అని మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో అందరు కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ పిఎస్ఎస్ఎం నుంచి కొన్ని వేల సెంటర్లు అయిపోయినాయి. ఇప్పటికి కూడా సారు బాడీ వెకెట్ చేసినా కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆగకుండా కంటిన్యూ అవుతూ ఇది రాష్ట్ర వ్యాప్తము దేశవ్యాప్తము కాకుండా ప్రపంచవ్యాప్తం అవుతూనే ఉంది. దానికి అందరూ కృషి చేస్తున్నారు. ఇంకా అద్భుతంగా ఆ కృషికి పదును పెట్టాలని ఒక చిన్న కంటెంట్తో క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ ఎన్నో సార్తో షేర్ చేయాలనుకుంటే లెక్కలేనని ఉన్నాయి. ఒక 4 గంటలు ఏకదాటిగా చెప్పినా కూడా అది తీరవు, అంత అద్భుతమైన విషయాలు. ముఖ్యంగా మనం ఎన్నో చేస్తున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. అందరూ కూడా ఎవరికి వారు ఎక్కడ ధ్యాన యజ్ఞాలు అయితే మీ వాళ్ళ పిఎంసి వాళ్ళు అయితే మీ కడతాళ్ళు అయితే మీ ప్రొద్దుటూరు అయితే మీ కొట్టాలు అయితే ఏమి ఎలా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఫేస్ దాటి ఒక 20 years 30 years అయిపోయింది. ఇంకొక ఫేస్లోకి అడుగు పెట్టాలి. మన ఆలోచన సరళే, అడ్వాన్స్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందాక చెప్పినట్లు కంప్లీట్ మ్యాన్ ఇప్పుడు సార్ మనకు చెప్పేవాళ్ళు, నేను ఈ కళ్ళ ద్వారా చూడాలి. ఏం చూడాలి? శాంతియుత ప్రపంచాన్ని, అహింసాయుత ప్రపంచాన్ని, ప్రేమ జగత్తును చూడాలి అని సారు కలలు కనేవారు. సారే కాదు, పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది కూడా దానికి మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ పరిపక్వంగా బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పాడో మనకు అష్టాంగ మార్గం మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా సరి అయిన దృష్టి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానం, సరి అయిన దృక్పథం, అలా మనం చేస్తున్న దాంట్లో ఇంకొంచెం సరి అయినదిగా మనం కాన్సన్ట్రేట్ చేసి అద్భుతంగా ముందుకు సాగాలని. ఇక్కడ చాలామంది క్లాస్ కాండక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నో లెక్కలేనన్ని వేల మంది మాస్టర్లు, వేల క్లాసులు చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఒక ఇంటరాక్షన్ జరగవలసిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక విషయం పైన చర్చ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతూ వస్తుందో చిలికి దాంట్లో నుంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఆ ఫ్లేవర్ కావాలి, అప్పుడే సూక్ష్మంగా మనం ఏదైనా గ్రహించాం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా సో ఎన్నో మధుర స్మృతులు ఇవాళ మీతో పంచుకునేదానికి నాకు అవకాశం దొరికింది. అలాగే ఇప్పుడు
ప్రొద్దుటూరు ఒక మెగా పిరమిడ్, రాయలసీమలో ఒక మెగా పిరమిడ్ 108/108. సార్ ఒక 7 years బ్యాక్ నాకు నాన్న నువ్వు వెళ్ళాలి ఇంకా అది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి చెప్పడము, అక్కడ ఇప్పుడు ఒక పెద్ద లెవెల్లో అది జరగడము ఆల్రెడీ స్ట్రక్చర్ అయింది. మీలో చాలామంది చూసింటారు, వినింటారు కూడా. అదే కాకుండా అక్కడ దసరా ఉత్సవాలు జరగాలని సార్ చెప్పడము, సార్ చెప్పిన ఇయర్ నుంచి స్టార్ట్ చేయడము. ఈసారి 5వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. 5వ ధ్యాన దసరా ఉత్సవాలు October 11th నుంచి 14th వరకు జరుగుతాయి. కాబట్టి మీ అందరినీ సభాముఖంగా మరొకసారి అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అక్కడ ఫ్యూచర్లో ఒక స్పిరిచువల్ R&D డివిజన్, R&D రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాలనే ఒక గొప్ప వ్యూతో ముందుకు వెళ్తా ఉన్నాం. PSS ఇలా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన PMC వారికి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి పునాది రాళ్ళు సతీష్ గారికి, రమణ గారికి విన్నపం, మీ ఇద్దరిది PMCలో ఒక సిరీస్ లాగా రావాలని కోరుకుంటున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మీరిద్దరూ PMCకి వస్తే నంబర్ ఆఫ్ సిరీస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే సార్. సో థ్యాంక్ యూ. ఈనాటి పునాది రాళ్లకు ముగ్గురికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ పిక్చర్ పునాదిరాళ్ళు, మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ పిక్చరు పునాదిరాళ్ళు. అదే టైటిల్ ఈ పెట్టి పక్క అందరికీ సత్కరిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి గట్టిగా చప్పట్లు. పత్రిజీతో వారి అనుభవాలు ఎన్ని చెప్పినా తరగవు. మరి సమయాభావం వల్ల మనం తొందరగా ముగించాల్సి వచ్చింది. మరి ఈ ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ని సత్కరించుకోవడానికి PMC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని, PMC MD పులి రామ్మోహన్ రావు గారిని, తిరుపతి ధ్యాన యజ్ఞం చైర్మన్ సంగీత్ బాబు గారిని, కొటాల ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకు. ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఈ ధ్యాన యజ్ఞానికి వారు ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు. దానకర్ణ చక్రవర్తి అనేటువంటి సర్టిఫికెట్ని PMC వారు ఆయనకు సగర్వంగా అందజేస్తున్నారు. అది కూడా ఈ మాస్టర్స్ ద్వారా అందజేయవలసిందిగా కోరుతున్నాను సార్.